వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వల్లభ డిజైన్స్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈ ఫ్యాబ్రిక్ని మీరు చూడగానే గుర్తుపట్టే ఉంటారు కదండి. మన ఛానల్ని ఫాలో అయ్యే వాళ్ళకి ఫ్యాబ్రిక్ అనేది ఐడియా ఉంటుంది. దీనికి సంబంధించి నేను ఒక షార్ట్ ఫుల్ లెంత్ వీడియో ప్లాజో ప్యాంట్ని కూడా కట్ చేసి మరి చూపించాను కదండి. మరి దాని మీదకి ఈరోజు టాప్ని అయితే నేను స్టిచ్ చేసుకుంటున్నాను. సింపుల్ వేలో, నా వేలో నేను ఎలా కటింగ్ చేసుకుంటాను, స్టిచ్చింగ్ చేసుకుంటాను అనేది చూపిస్తున్నానండి. ఇది వచ్చేసరికి నార్మల్ టాప్ కాకుండా ప్రిన్స్ కట్తో నేను 2.5 మీటర్లోనే ప్రిన్స్ కట్ తోటి టాప్ని అయితే నేను కట్ చేసుకుంటున్నానండి. ముందుగా అడ్డంగా ఒక మడత, అలానే నిలువుగా ఒక మడత పెట్టేసేసుకున్నానండి. క్లోజర్గా ఉన్నది నా వైపుకి పెట్టుకున్నాను. అంటే ఇప్పుడు ఫ్యాబ్రిక్ అనేది 4 ఫోల్డింగ్ వస్తుంది కదా. ఇలా 4 ఫోల్డింగ్ వచ్చిన తర్వాత పైన నుంచి కింద వరకు హైట్ నాకు ఎంత కావాలి అనేది మెజర్ చేసుకుంటే 43 ఇంచెస్కి నాకు హైట్ అనేది కావాలి. ఖర్చుతో కలిపేనండి. దాని దగ్గర ఒక లైన్ అనేది డ్రా చేసుకున్నాను. అలానే టేప్ని పైన పెట్టేసేసి పైన దగ్గర నుంచి కిందకి టేప్ పెట్టుకుంటాం కదా, అక్కడ 8 ఇంచెస్కి ఒక మార్కింగు, అలానే 13.5 ఇంచెస్కి ఒక మార్కింగు, 21 ఇంచెస్కి ఒక మార్కింగ్ అనేది వేసుకుని స్ట్రైట్ లైన్స్ అనేవి కుట్టుకోవాలండి. వీడియోలో చూపిస్తున్నాను చూడండి. 3 లైన్స్ అనేవి నేను ఆల్రెడీ డ్రా చేసే పెట్టాను కదండి. ఫస్ట్ లైన్ వచ్చేసరికి 8 ఇంచెస్. 8 ఇంచెస్ దగ్గర ఏం తీసుకోవాలంటే చెస్ట్ తీసుకోవాలండి. చెస్ట్ ఎంత ఉందనేది మెజర్ చేసుకుని వచ్చిన దాన్ని 4తో డివైడ్ చేసుకోవాలి. సపోజ్ 40 ఇంచెస్కి చెస్ట్ వచ్చిందంటే 4తో డివైడ్ చేస్తే 4 పార్ట్స్ ఉన్నాయి కదా, 4తో డివైడ్ చేస్తే 10 ఇంచెస్కి ఒక మార్కింగ్. అలా నా మధ్యలో 13.5 ఇంచులకి ఒక మార్కింగ్ పెట్టుకున్నాం కదండి. 13.5 ఇంచుల దగ్గరికి ఏంటి అంటే నడుము తీసుకోవాలి. నడుము ఎంత ఉందో దాన్ని 4తో డివైడ్ చేసి ఎంతైతే వస్తుందో అక్కడ ఒక మార్కింగ్ అనేది వేసుకోవాలి. అలానే 21 ఇంచెస్ దగ్గర వచ్చేసరికి హిప్ తీసుకుంటున్నామండి. హిప్ 48 అట్లా ఉందండి. 48ని 4తో డివైడ్ చేసి ఎంతైతే వస్తుందో అక్కడ ఒక మార్కింగ్ అనేది వేసుకుని పైన 10 ఇంచెస్ అంటే 8 ఇంచెస్కి 10 పెట్టుకున్నాం కదా, అక్కడ నుంచి మధ్యలో నడుముని కింద హిప్ని కలుపుకుంటూ కర్వ్ అనేది తీసుకోవాల్సి ఉంటుందండి. అలానే కరెక్ట్గా అంతే పెట్టుకోకుండా మనం ఇది ప్రిన్స్ కట్ కాబట్టి కొంచెం క్లాత్ అనేది ఎక్కువగా పెట్టుకోవాలండి ఖర్చు కోసం అని చెప్పి అది పక్కన పెడితే ముందు నెక్ అయితే నేను మార్కింగ్ అనేది వేసేసుకుంటున్నాను. నేను సింపుల్గా ఒక రౌండ్ నెక్నే పెట్టుకుంటున్నానండి. బ్యాక్ ఫ్రంట్ రెండు వైపులా కూడా బ్యాక్ కూడా రౌండ్ నెక్కే పెట్టుకుంటున్నాను. నెక్ బ్యాక్ నెక్ మనం డీప్ ఎంత అయితే తీసుకుంటున్నాము అనే దాని మీదే షోల్డర్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. సపోజ్ ఒక 3 అట్లా డౌన్ అనేది నెక్ డౌన్ అనేది 3 ఇంచెస్ అట్లా తీసుకుంటే మనకి షోల్డర్ ఎంత అయితే ఉందో అంత ఎగ్జాక్ట్గా పెట్టేసుకోవచ్చండి. ఇప్పుడు 16 ఇంచెస్ ఉందనుకోండి, 16ని 2 ఫోల్డింగ్లు వేసుకుంటాం కదా, అంటే టేప్ని హాఫ్కి చేసుకుంటే 16కి 8 ఇంచెస్ వస్తుంది కదా, 8 ఇంచెస్ పెట్టుకోవచ్చు. అదే మనకి బ్యాక్ నెక్ అనేది కొంచెం డీప్ తీసుకున్నాం, 6, 7 అలా తీసుకున్నాం అనుకోండి, కరెక్ట్గా 8 పెట్టుకోకుండా 7 ఇంచెస్ పెట్టుకోవాలి. 1 ఇంచ్ అనేది మైనస్ చేసి పెట్టుకోవాలి. ఎందుకంటే బ్యాక్ నెక్ డీప్ పెట్టుకుని మనకి షోల్డర్ కూడా ఎగ్జాక్ట్గా పెట్టుకున్నట్లయితే షోల్డర్ అనేది జారిపోతుందండి. అందువల్ల ఒక 1/2 ఇంచ్ అనేది 1 ఇంచ్ అనేది తగ్గించి పెట్టుకోవాలి బ్యాక్ నెక్ కనుక డీప్ అయితే. లేదు నార్మల్గా ఒక 3, 4 అలా పెట్టుకున్నామంటే మనకి షోల్డర్ ఎంతైతే ఉందో అంత కరెక్ట్గా పెట్టుకోవచ్చు. అలానే నేను ఫ్రంట్ నెక్కు వచ్చేసరికి 5 ఇంచెస్కి అలా తీసుకున్నానండి. రౌండ్ అనేది తీసుకున్నాను. చంక దగ్గర కూడా కర్వ్ అనేది ఇచ్చేసేసుకున్నానండి. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే టేప్ని పైన నుంచి కిందకి మనం 8 తర్వాత 13.5, 21 ఇలా మార్కింగ్ వేసుకున్నాం కదా, అలానే టేప్ని పైన పెట్టి 11.5 ఇంచుల దగ్గరికి ప్రింట్స్ కట్ కోసం ఒక మార్కింగ్ అనేది వేసుకుని నిలువుగా వచ్చేసరికి 11.5 తీసుకున్నాం కదా, అలానే 11.5 ఇంచుల దగ్గర నుంచి అడ్డంగా అంటే అడ్డంగా 4 ఇంచెస్కి ఒక మార్కింగ్ అనేది వేసుకోవాలి. వీడియోలో చూస్తే మీకు అర్థమవుతుందండి. తర్వాత వచ్చేసరికి చంక దగ్గర పైన నుంచి కిందకి ఒక 5 ఇంచెస్కి ఒక మార్కింగ్ వేసుకుని మనం లైన్ అనేది చిన్న కర్వ్ అనేది ప్రింట్స్ కట్ కోసం ఇవ్వాల్సి ఉంటుందండి. వీడియోలో మీకు చూపిస్తున్నాను చూడండి. ఇలా డ్రా చేసుకున్నాక కింద పైన వచ్చేసరికి మనం 4 ఇంచెస్ వెడల్పుతో తీసుకున్నాము. కింద వచ్చేసరికి 9 ఇంచెస్కి వెడల్పు అయితే తీసుకుంటున్నానండి ప్రింట్స్ కట్ కోసం. ఇలా 9 ఇంచెస్ దగ్గర నుంచి మార్కింగ్ అనేది పైన ఉన్నటువంటి 4 ఇంచెస్ దగ్గరికి, అలానే చంక భాగం దగ్గర షోల్డర్ దగ్గర నుంచి కిందకి 5 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ వేసుకున్నాను కదా. ఇలా ఈ 3 అంటే కింద 9 దగ్గర నుంచి పైన మధ్యలో ఉన్నటువంటి 11.5 ఇంచుల దగ్గర 4 ఇంచెస్కి వెడల్పు తీసుకుని మార్కింగ్ వేసుకున్నాను కదా, అక్కడ నుంచి చంక దగ్గర ఉన్నటువంటి 5కి
లైన్ అనేది డ్రా చేసుకోవాలండి. అలాగే చేసుకున్నాక ప్రిన్స్ కట్కి మనం కరెక్ట్గా పెట్టేసేసుకోకుండా ఖర్చు దగ్గర 1 ఇంచి ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఎందుకంటే ప్రిన్స్ కట్ దగ్గర మనం కట్ చేసి మళ్ళీ అటాచ్ చేస్తాం కాబట్టి 1 ఇంచి ప్రిన్స్ కట్ కోసం ఎక్స్ట్రా పెట్టుకుని ఆ తర్వాత ఖర్చు అనేది మనం ఎంత కావాలో అంత పెట్టుకోవాలి. నేను అలా 3 లైన్లు కూడా దానికి సంబంధించినవేనండి. పైనుంచి కింద దాకా ఇలా లైన్ అనేది డ్రా చేసుకుంటూ రావాలి. కింద కట్ చేసుకునేటప్పుడు బాటమ్ దగ్గర స్ట్రైట్గా కట్ చేసుకోకుండా బాటమ్ ఎండింగ్లో చిన్న కర్వ్ ఇచ్చేసుకుని ఈ విధంగా కట్ చేసుకోవాలండి. చూస్తున్నారు కదా, నేను ప్రిన్స్ కట్ని ఈ విధంగా అయితే కట్ చేసేసుకున్నాను. ఇప్పుడు బ్యాక్ది బ్యాక్ గాను ఫ్రంట్ది ఫ్రంట్ గాను ఓపెన్ చేసేసుకుని అటాచ్ చేసేసుకుంటే కరెక్ట్గా సరిపోతుందండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా అటాచ్ చేసేసుకుని దీని మీద ఒక టాప్ స్టిచ్ అనేది వేసేసుకుంటే ప్రిన్స్ కట్తో మనకి టాప్ అనేది రెడీ అయ్యిందండి. ఇంకా షోల్డర్ అనేది అటాచ్ చేసుకోవాలి. నెక్ ప్యాటర్న్ కూడా పెట్టుకోవాలండి. నెక్ కూడా నేను సింపుల్గా తీసుకున్నాను కాబట్టి ఒక ఫ్యాబ్రిక్ని, ఇందులో ఉన్నటువంటి ఒక ఫ్యాబ్రిక్ని అయితే తీసుకుని నేను ఆల్రెడీ నెక్ కట్ చేసేసాను కాబట్టి ఏం చేశానంటే మర్చిపోయానండి. కింద మనం ప్రిన్స్ కట్ ఇట్లా జాయింట్ చేసినప్పుడు కింద మధ్యలో పార్ట్ ఏదైతే ఉందో అది కొంచెం ఎక్సెస్ వస్తుందండి. అటు ఇటుతో పోలిస్తే, సైడ్స్తో పోలిస్తే మధ్యలో పార్ట్ అనేది కొంచెం ఎక్సెస్ వస్తుంది. అది కట్ చేసేసుకోవచ్చు. తర్వాత వచ్చేసరికి ఒక క్లాత్ అయితే తీసుకున్నాను. చెప్పాను కదండి, నెక్ నేను ముందుగానే కట్ చేసేసినందువలన నేను ఇట్లా ఒక ఫ్యాబ్రిక్ని అయితే తీసుకుని ఇలా డ్రెస్సు బ్యాక్ సైడ్కి పెట్టుకుంటున్నానండి. అంటే ఉల్టా సైడ్కి పెట్టుకుని లైనింగ్ ఫ్యాబ్రిక్ ఒరిజినల్ వైపు, ఈ ఒరిజినల్ క్లాత్ ఏదైతే ఉందో, టాప్ ఏదైతే ఉందో దాన్ని ఉల్టా తిప్పేసేసుకుని ఒక జాయింట్ అనేది చేసేసుకుని చిన్న కట్స్ ఇచ్చి టర్న్ చేసేసుకుని టాప్ స్టిచ్ అనేది వేసుకుంటే నాకు నెక్ అనేది రెడీ అయిపోతుందండి. ఇలానే బ్యాక్ దానికి కూడా చేశాను. మధ్యలో ఏం చేశానంటే కొంచెం అణిగినట్లుగా అనిపించిందండి. నెక్ అనేది స్టిఫ్గా లేదు. అందువల్ల బక్రం పేపర్ కూడా పెట్టేసేసి నెక్ అనేది నేను ఈ విధంగా చేసేసుకుని షోల్డర్ అనేది జాయింట్ చేసేసుకున్నానండి. హ్యాండ్స్ అనేవి చిన్న సర్జరీ అయితే చేశానండి హ్యాండ్స్కి. అదేంటి అంటే నేను తర్వాత ఎప్పుడన్నా చెప్తానులేండి. ఎందుకంటే క్లాత్ నాకు కొంచెం నేను అనుకున్న లెంత్లోకి హ్యాండ్స్ అనేవి రానందువలన ముక్క అనేది జాయింట్ చేసుకుని ఏదో రకంగా అడ్జస్ట్ అయితే చేసేసుకున్నానండి. ఫైనల్గా లుక్ అనేది ఈ విధంగా ఉంది. మా పాపని వీడియో తీయమంటే దగ్గరగా తీయమ్మా అంటే ఎంత లాంగ్గా తీసింది. అందువల్ల మీకు క్లియర్గా చూపించలేకపోయాను. అందులోనూ గాలి కూడా ఆ రోజున విపరీతంగా వచ్చిందండి. దగ్గరగా చూపించడానికి కూడా అవ్వలేదు. మొత్తానికి మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మ్యాక్సిమం రాబోయే వీడియోలో అర్థమయ్యేటట్లుగా చెప్పడానికి అయితే ట్రై చేస్తాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.